హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎంఆర్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. అవునండి, ఈ అమ్మవారు పిలిస్తే పలుకుతారంట. మీకు క్లారిటీ రావాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియో విషయానికి వస్తే, ఈ టెంపుల్ నెల్లూరు జిల్లా వరిగొండ గ్రామంలో ఉంటుంది. ఈ టెంపుల్కి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. అమ్మవారు శ్రీ జ్వాలాముఖి దేవి ఇక్కడ వెలసి ఉన్నది. పూర్వంలో అమ్మవారు ఒక భక్తుడికి కలలో కనిపించి, నేను ఇక్కడ వెలసి ఉన్నాను, నాకు గుడి కట్టండి, నా ముందు రావి చెట్టు వెలసి ఉంది. రావి చెట్టు ఎప్పుడైతే నా గుడి గాలి గోపురాన్ని తాకుతుందో అప్పుడు నేను పిలిస్తే పలుకుతాను అని కలలో భక్తుడికి చెప్పిందంట. అప్పుడు ఒక చిన్నగా నిర్మించిన దేవాలయం ఇప్పుడు ఇంతలా డెవలప్ అయిందో చూడండి. రావి చెట్టు గోపురం తాకడానికి రేకుల షెడ్డు వేసి వాటి ద్వారా రావి చెట్టు గోపురాన్ని తాకేలా ఏర్పాటు చేశారు. అలాగే అమ్మవారి గుడి ప్రాంగణంలో పార్కు ఏర్పాటు చేసి రకరకాల పూలు పండ్ల మొక్కలను నిర్మించి పిల్లలు ఆడుకునేటకు ఆట వస్తువులను ఏర్పాటు చేసి ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఒకవైపున జ్వాలాముఖి అమ్మవారు, మరోవైపున సరస్వతీదేవి వెలసి ఉన్నారు. అలాగే ఈ గుడిని మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఎక్కువ భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారికి ఎదురుగా శ్రీ విఘ్నేశ్వరుడు వెలసి ఉన్నారు. జ్వాలాముఖి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. తప్పకుండా ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవడానికి ప్రయత్నించండి. భక్తులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి హోమాలు జరిపించుకుంటూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తుందే రావి చెట్టు మొదలు. అలాగే రావి చెట్టు మొదల్లో నాగరాజు వెలసి ఉన్నారు. అలాగే పక్కనే ఉన్న సరస్వతీదేవి, హనుమంతుని దర్శించుకోవచ్చు. అంతేనండి, నాకు మా పెద్దవాళ్ళ నుండి తెలుసుకున్న అమ్మవారి చరిత్ర. నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి మేము ప్రతి నెల ఈ అమ్మవారిని దర్శించుకున్నటకు వస్తున్నాము. తప్పకుండా ఒక్కసారైనా ఈ అమ్మవారిని దర్శించుకోండి. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరికొంతమంది భక్తులకు ఈ విషయాన్ని తెలిసేలా చేయండి. ఈ గుడి అర్చకులు కూడా గుడి ప్రాంగణంలోనే నివసిస్తూ ఉంటారు.